హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ బై ఫార్మ్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే, ఈ మధ్య మనం వచ్చేసరికి ఎగ్స్ కూడా అయితే ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాం కదా. సో ఈ ఎగ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది చూసి కొంతమంది అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు మనల్ని అయితే అడుగుతూ అయితే జరిగింది. అన్న, మీరు ఎగ్స్ అనేవి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు డ్యామేజ్ అవ్వకుండా, ఒకసారి చెప్పండి అన్న మాకు అని చెప్పి మనల్ని అయితే అడుగుతూ అయితే జరుగుతుందండి. సో నేను వాళ్ళకైతే చెప్పాను. అలాగే మన సబ్స్క్రైబర్స్లో కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఎగ్స్ ట్రాన్స్పోర్ట్ అనేది ఐడియా ఉండదు కాబట్టి వాళ్ళకు కూడా ఏమైనా ఉపయోగపడిద్ది అని చెప్పి ఈరోజు ఈ వీడియో అనేది యూట్యూబ్లోకి అయితే అప్లోడ్ చేస్తున్నానండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ నేను వచ్చేసరికి ఏంటంటే, ఎగ్స్ అనేవి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాను కదా, ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో అయితే పెట్టుకుంటాను. దీంట్లో నేనేం చేస్తానంటే, ఏదైనా గుడ్డు కొద్దిగా పైకి తేలుతున్నట్టుగా అనిపిస్తే దాన్ని నేను వచ్చేసరికి ఏంటంటే పక్కకు పెట్టేస్తాను. అది వచ్చేసరికి పాడైపోయినట్టు, పిల్ల కూడా అవ్వదని చెప్పి ఏ గుడ్డు అయితే మునిగిపోయి ఉండిద్దో ఆ గుడ్డుని నేను వచ్చేసరికి ఏంటంటే ఇంకా పక్కకు పెట్టుకొని ఒక గోతం మీద పక్కకు పెట్టుకొని క్లాత్తో తుడుచుకుంటాను. క్లాత్తో తుడుచుకోగానే ఆరిపోగానే తడి అనేది నెక్స్ట్ ఏం చేస్తానంటే, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నీట్గా కాగితంలో పొట్లంలో చుట్టేసుకొని పెట్టేసుకొని తర్వాత ఏం చేస్తానంటే, నేను వచ్చేసరికి ఇక్కడ వీడియోలో అయితే చూడవచ్చు మీరు ప్రతిదీ. ఫస్ట్ ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో కొద్దిగా మన ఓక్ అనేది పోసుకుంటాను. ఓక పోసుకోగానే ఆ బాక్స్ తగ్గట్టుగా లైన్గా పెట్టుకొని మళ్ళీ ఇంకొద్దిగా ఓక అనేది వేసుకొని తర్వాత మళ్ళీ ఎగ్స్ పెట్టుకొని మళ్ళీ అలా ఎగ్స్ పెట్టుకోవడం, ఓక పోసుకోవడం అట్లా చేసుకొని నేనైతే ఇలాగైతే చేస్తాను ఎగ్స్ ప్యాకింగ్ అనేది. సో ఇది మీకు ఏమైనా ఉపయోగపడిద్దామని అని చెప్పి ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు చూడొచ్చు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మధ్యలో అయితే స్కిప్ చేయొచ్చు. ఇలాగైతే చేసే ఫ్రెండ్స్, నేను వచ్చేసరికి ఎగ్స్ ప్యాకింగ్ అనేది నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నచ్చకపోతే షేర్ చేయమాకండి. అలాగే వీలైతే ఈ వీడియో అనేది షేర్ చేయకపోయినా పర్లేదు, లైక్ చేసి మీకు మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నాకు వచ్చేసరికి మీరు.